వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. మీరంతా ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇది నిన్నటిది ఈరోజు కలిపి వీడియో పెడుతున్నానండి. నిన్న పూజ అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం రైస్ కడిగి పెట్టి బీరకాయలు వేయించానండి. బీరకాయల కూర వండుదామంటే కొంచెం ముదిరినట్టు అనిపించింది. సరే అని పచ్చడి కోసం ఫ్రై చేస్తున్నాను అనమాట. బీరకాయ పచ్చడి, రైసు, నిన్న మధ్యాహ్నం లంచ్లోకి పప్పు, ఇక అంతేనండి. బీరకాయ పచ్చడి అది వేగిన తర్వాత అలా పెట్టి పూజ అది పూర్తి అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకుని అక్కడ పెట్టుకున్నానండి. నిన్న మా వంశకాకి జూనియర్ నేవల్ క్యాడెట్ ఆఫీస్ అది సర్టిఫికేట్ ఇచ్చారండి స్కూల్లో. ఆ ఫోటో పెడితే మీరు కూడా చూస్తారని పెట్టాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం మెంతికూర వస్తే మెంతికూర తీసుకున్నానండి. మెంతికూర తీసుకుని అన్ని ఆకులు అలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి వాడేసుకుని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మెంతికూరల ఆకుల్లో కొంచెం పసుపు, ఉప్పు, జీలకర్ర, వాము యాడ్ చేసి కొంచెం నూనె కూడా యాడ్ చేసి కలిపాను అనమాట పిండిని. గోధుమ పిండి మెంతికూర పరోటా అలాగ చేసుకుందామని అలా కలిపాను అనమాట. అలా బాగా ఇలా కలుపుకుని తర్వాత చేస్తే చాలా బాగుంటుందండి. కొంచెంసేపు రెస్ట్ ఇస్తే కలిపిన తర్వాత అది నానుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. మా అమ్మాయి దగ్గర ఉండటం వలన అప్పుడప్పుడు నాకు కూడా అలవాటు అయిందనమాట. ఈ మెంతికూర తినటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ గర్భిణీ స్త్రీలు కానీ మామూలుగా షుగర్ పేషెంట్స్ అయినా కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. పేగుల్లో మొత్తం క్లియర్ అవ్వడం కోసం ఆ మెంతికూర ఎక్కువగా వాడితే చాలా బాగుంటుందండి. వాడి చూడండి, ఎవరైనా కానీ తెలుస్తుంది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీగా ఇదిగా ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలకైనా గర్భిణీ స్త్రీలకి దోసకాయ కూర, ఇవి మెంతికూర ఇలాంటివి పెడితే చాలా బాగా పనిచేస్తుందండి. నేను మెంతికూర, మా ఫ్రెండ్ అయితే మెంతికూర మామిడికాయ అసలు పప్పు కంపల్సరీ మామిడికాయ పప్పులో మెంతికూర వేస్తుంది. చాలా టేస్టీగా ఉందండి ఆమె దగ్గర తిని చూసిన తర్వాత. సరే, నేను ఒక్కదాన్ని అంత పప్పు సేల్ అవ్వటం కూడా కష్టంగా ఉంటుందని చెప్పి ఎప్పుడన్నా చేస్తానన్నమాట. ఈ రకంగా మెంతికూరని పరోటా చేసుకుంటున్నాను. 2 చేసుకుని నేను నిదానంగా ఒకటి ఒకటి చేసుకుని అక్కడ పెట్టి 2 తీసుకెళ్ళి ఒకేసారి కాల్చుకుంటానండి. కొంచెం సిమ్లో కాల్చుకుంటే చాలా బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే నిదానంగా కాలుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. సరే, నేను చేసిన బీరకాయ పచ్చడి ఉందండి. ఆ బీరకాయ పచ్చడిని నంచుకుని తినొచ్చు అని చెప్పి కూర అది చేసుకోలేదు. గోచిక్కుడుకాయలు అవి కట్ చేసా కానీ కూర చేయలేదండి. సరే, సాయంత్రం చేసుకోవచ్చులే అంతకైతే అని చెప్పి చేయలేదు. బీరకాయ పచ్చడి పెరుగుతో తినొచ్చు అని చెప్పి ఈ పూట ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ 2 ఇలా పలసగా చేసుకుంటా, మరీ పలసగా కాదండి, కొంచెం అలా చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి 2 కాల్చుకుని తీసుకొచ్చుకున్నాను అనమాట. 2 కాల్చడం ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని నిదానంగా కాలిస్తే చాలా బాగా కాలుతాయండి. బాగుంటుంది టేస్ట్ కూడా తింటున్నా. ఇదే దీంట్లోనే క్యారెట్ తురుము వేసి చేసింది చూశారు కదండి ఇదివరకు వీడియోలో. బీట్రూట్ అది మిక్సీ వేసి కలిపేసి చేసేదాన్ని జత్విక్ ఉండంగా. ఇలాగే ఇప్పుడు మెంతికూర ఆకు అనమాట. పాలకూర అవి కూడా పేస్ట్ కలుపుకున్న గ్రీన్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి అవి కూడా. ఇలా కాల్చుకున్నానండి సిమ్లో పెట్టి. ఈలోగా మా అమ్మాయి 4 సార్లు ఫోన్ చేసింది. అమ్మ, అన్నం తిన్నావా వండుకున్నావా లేదా అని. ఆడపిల్లలు ఉంటే ఇలాగా ఫోన్లు చేసి పద్దాక అడుగుతూ ఉంటారు. మా బాబు మాత్రం రోజు చేసినప్పుడు తిన్నావమ్మా అని అడుగుతాడు, తినపోయావా టైం అయిపోయింది అని అడుగుతాడు. ఇక అదే ఈ రకంగా పరోటాని కాల్చుకున్నాను అనమాట. కాల్చి తిందామని చెప్పి బీరకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంటే అది కూడా తీసి బయట పెట్టుకున్నాను, కూలింగ్ తగ్గుతుంది అని. బీరకాయ పచ్చడి, పరోటా, ఈరోజు లంచ్ ఈ రకంగా పూర్తి చేశాను అనమాట. ఈ వెరైటీ మీరు ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా మందులు వేసుకుని వీటికన్నా కూడా పేగులు మొత్తం క్లీన్ అవ్వడానికి ఇది ఒక మెథడ్ లాగా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నచ్చకపోతే స్కిప్ చేసేయండి, చూడకుండా. ఓకే అండి, బాయ్ అండి.
అవి ఇలా మెత్తగా బాగుంది చూడండి. తుంచుతున్నా కూడా స్మూత్‌గా అలా వచ్చేస్తుంది. ఓకే. బాయ్ అండి.